వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని అరిచి ప్రమాణ స్వీకారం చేసిన దానికి 5 ఏళ్ళు అయింది. అక్షరాల 5 ఏళ్ళు అయింది. మరి ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఎలా జరిగింది? 151 సీట్ల నుంచి వెంట్రుకు కూడా పీకలేరు, వైనాట్ 175 సిద్ధం, మేమంతా సిద్ధం అన్న దగ్గర నుంచి అసలు ఎన్నికలు సరిగ్గా జరుగుతాయా లేదా అనేటువంటి స్థాయికి మాట్లాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరు కావచ్చు, ఇదంతా కూడా మరి ఎలా ఉండింది ఏంటి అనేది కాస్త ఇబ్బందికరంగానే ఉందని చెప్పాలి. ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన? అసలు ఏం చేశాడు అంటే ప్రజలు మాత్రం ఈ మాటకి 5 ఏళ్ళు కరెక్టే, ప్రజలు అనేది మాత్రం ఏం అని అడుగుతున్నారు. అంటే ఆయన వెంట్రుక పీకాడా అన్నారని చెప్పి మనం అనాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి సో ఏం అంటున్నారనమాట. సో ఏంటి అసలు ఈయన చేసింది ఏంటి అంటే ఈయన మొత్తం ఇది చేసిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఏమన్నా అంటే 2 ఏళ్ళు కరోనా వచ్చింది కాబట్టి ఏం చేయలేకపోయాడు. 2 ఏళ్ళు కరోనా వస్తే మిగతా వాళ్ళు ఎవరు ఏం చేయలేదా? ఏం చేయలేదు ఎవరు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఈ 10 ఏళ్లలో 9 గవర్నమెంట్లు 10 గవర్నమెంట్లు కూలగొట్టాడు ఆయన. 2 ఏళ్ళు కరోనా ఉందని ఊరుకోలా. కరోనా తర్వాత కూడా విజృంభణ కొనసాగింది. దాన్ని ఎందుకు ఇది చేసుకోవట్లేదు? అంటే పని చేసేవాళ్ళు పని చేస్తూనే ఉన్నారు, ఎక్కడ ఆపలా. కానీ కరోనాను సాగుతూ ఆపింది మాత్రం మనవాళ్ళే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదా? సో వచ్చిన వెంటనే ముందు చేసినటువంటి పని ప్రజావేదిక కూల్చివేత. మరి బాబు, నేను వచ్చింది కూల్చడానికే. అది వేదిక అయినా, మీ కొంపలనైనా, మీ జీవితాలనైనా. ఎందుకంటే చాలా సాధికారతతోటి ఈ మాట నేను అంటున్నా. వైసీపీ వాళ్ళు ఎలా తీసుకున్నప్పటికీ, అంటే నా మిత్రులు కూడా ఉన్నారు వైసీపీలో, వాళ్ళు ఎలా తీసుకున్నప్పటికీ నాకు పోయేది ఏమీ లేదు. ఏమీ లేదు. పోయింది ఆల్రెడీ, ప్రజలకే పోయింది. ఉద్యోగాలు పోయాయి, ఉపాధి కల్పన పోయింది. ఏముంది? ఏం మిగిలిందని అసలు? బటన్లు నొక్కాను. ఎవడు బాబు సొమ్ముకి ఎవడు బట్టలు నొక్కాడు? అప్పులు కుప్ప, లెక్కలు లేవు. సహకారం పైనుంచి బాగానే ఇప్పటికీ ఇంకా అందుతూనే ఉంది. లాస్ట్ 2 నెలల్లో 21,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్లు అయిపోయాయి. ఇంకా ఈ సంవత్సరం మొత్తంలో వాడాల్సినటువంటి దాంట్లో 50% దాకా నాకేసింది. రేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు తెచ్చుకోవడానికి చాలా తిప్పలు పడాల్సినటువంటి పరిస్థితి. సంపద సృష్టించడానికన్నా మళ్ళీ అప్పు తేవాలిగా. రికవరీ చట్టం ఏది ఏడ్చి సావలేదు. అవినీతి చేసిన వాడి దగ్గర నుంచి, వాడు ఆస్తులు జప్తు చేసో, వాడి బినామీల నుంచి మొత్తం అంతా పిండి వసూలు చేసి చేయాలి అనే దానికి రికవరీ చట్టం ఏడ్చి సావలేదు. ఈ 5 ఏళ్లలో ఏం ఉరగబెట్టేశాడు ఈయన? రేపు పొద్దున్న ఎలాగ మిగతా ప్రభుత్వం, వచ్చేటువంటి ప్రభుత్వం ఏం చెయ్యాలి? సో అసలు ఈయన ప్రభుత్వం ఏం చేసింది, ఎలా ఉంది, ఏంటి అనే దాని మీద ఒక్కసారి విశ్లేషణలు ఇవి మనం చూసుకున్నట్లయితే గనక ఎలా మొదలైంది ఏంటి అనేది చాలా క్లియర్‌గా 5 ఏళ్ల పాలన మీద చూస్తే మా సోదరులు పిపిఎన్ ప్రసాద్ గారు ప్రాస యాసలతోటి ఒక చిన్న రైటప్, దాంతోటి మనం విశ్లేషించుకుందాం. చైర్లు లేని చైర్మన్లు అంటే ముందు కూల్చివేతలు, చైర్లు లేని చైర్మన్లు, నిజం లేని మాటలు. ఎక్కడున్నాయి నిజాలు? చైర్లు లేని చైర్మన్లు. బీసీ కార్పొరేషన్‌లని ఏకంగా 108 ఎన్నో చేశాడు. చేసి మొత్తం అన్నిటికి కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ప్లస్ సభ్యులు ఇలా గౌరవ పదవులు ఇచ్చుకుంటూ వచ్చాడు. అంతకుమించి చేసిందేం లేదు. ఏ కార్పొరేషన్‌కి చైర్మన్లు అనేవాళ్ళు కేవలం ఉన్నారంతే. పేరుకి నామకే వాస్తే అన్నట్టుగా. ఇబ్బడి ముబ్బడిగా సలహాదారులు బాగా ఉన్నారు. తర్వాత నిజం లేని మాటలు. అమరావతిని నిర్మించి తీరతాను. నిన్నటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని తరలించేస్తున్నారు. ఎక్కడికి తరలిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. రోడ్లు తవ్వేశారు. ఆ బిల్డింగులు చూస్తుంటే ఒక వీడియో నిజంగా నాకైతే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయండి. బూత్ బంగ్లాలను చూస్తాం చూసారా? మనం ఏదన్నా ఇప్పుడు ఒక ఫారెస్ట్‌కి వెళ్ళాం అనుకోండి, అక్కట్లో అటవీశాఖ భవనాలు లేదంటే పురాతనమైనటువంటి భవనాలు కొన్ని శిథిలావస్థలు ఉంటాయి చూసారా? అలాగా 5 ఏళ్ల క్రితం కట్టినటువంటివి, సగం నిర్మాణంలో ఉన్నటువంటివి, పూర్తిగా నిర్మాణం అయిపోయినటువంటివి, ఎమ్మెల్యే క్వార్టర్‌లు, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్‌లు, న్యాయమూర్తుల క్వార్టర్‌లు, మంత్రుల క్వార్టర్‌లు, ఆ విల్లాలు ఎక్కడికక్కడ అడవిలో, ఎక్స్‌ట్రీమ్ అడవిలోనే ఉన్నాయి అనే విధంగా ఉంది అమరావతి. కడతానన్నాడా? లేదు. పోలవరం ఏముంది, పూర్తి చేసేస్తానన్నాడు. యెస్, చేశాడండి. పోలవరం పూర్తి చేశాడు. ఎక్కడో తెలుసా? విజయవాడ ట్రాఫిక్ పోలీస్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర, అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టి కింద బ్యారేజ్ కట్టి పెట్టాడు పోలవరం అని. అది చేశాడు.
నిజం ఉందా? విలువలు, విశ్వసనీయత లేనే లేవు. డబ్బులు లేని జీవోలు. జీవోలు ఇచ్చారు చాలా వరకు. డబ్బులు లేవు. ఆధారాలు లేని కేసులు. ఎందులో ఉన్నాయి చెప్పండి ఆధారాలు? ఎందులో ఉన్నాయి? ఒక్క దాంట్లో ఒక్క కేసు చెప్పండి. ఇందులో ఆధారాలు ఇలా ఉన్నాయని. ఎందులో లేవు. ముందు కేసు పెట్టేసామా, అరెస్ట్ చేసామా, లోపల పడేసామా. ఆధారాలు అవసరం లేదు. తర్వాత నీళ్లు లేని జల ప్రాజెక్టులు చెప్పానుగా. అలాగే నిధులు లేనివి. చైర్లు మాత్రమే చైర్లు లేని చైర్మన్లు అన్న దగ్గరికి వచ్చరికి ఇక్కడ నిధులు లేని కార్పొరేషన్లు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ లేదు, కాపు కార్పొరేషన్ లేదు, ఏ కార్పొరేషన్‌కి నిధులనేవి లేవు. పుస్తకాలు లేని కళాశాలలు, అధికారాలు లేని పదవులు, ఆమోదముద్ర లేని చట్టాలు, దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్‌లు, దిశ పోలీసులు, మహిళా పోలీసులు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఉరిశిక్ష కూడా పడేసింది ఏకంగా మాజీ హోంమంత్రి గారు. ఉరిశిక్ష అయిపోయింది. యావజ్జీవ శిక్షలు పడిపోయాయి. 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 14 ఏళ్ళు మా ఇష్టం వేసేసాం. దిశ చట్టం కిందే. అసలు చట్టమే కాలేదురా అంటే దిక్కుమాలింది. ఏం చెప్పాలి? తర్వాత విశ్వసనీయత లేని రాతలు, ఉపయోగం లేని విధానాలు, శంకుస్థాపన కూడా లేని కొన్ని మెడికల్ కాలేజీలు. కొన్ని ఏమిటి మొత్తం 17 తెచ్చేసాం, కట్టేసాం అది ఇది అన్నారు. ఒక్కటి పూర్తి స్థాయిలో అయింది. ఇంకా అంటే కంప్లీట్ నిర్మాణం అవ్వాల్సింది ఒక్కటయింది. మిగతా 2 ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. మిగతావి అసలు పత్తా లేనే లేవు. సకాలంలో ధాన్యం కొనుగోలు ఎక్కడా జరగలేదు. నిధులు ఇవ్వని ఆర్బీకేలు నిధులు ఇవ్వలేదు. తర్వాత కంటికి కనబడని పరిశ్రమలు. మన గుడ్డు మంత్రి గారు చెప్పారు కదండీ ప్రసాద్ గారు. ఏం మాట్లాడతారు మీరు? మీరు కూడా ఇంత సీనియర్ అయ్యుండి విశ్లేషణలో మీరు కూడా ఇలా అంటారు. గుడ్డు పొదగాలి. జగన్మోహన్ రెడ్డి గుడ్డు పెట్టాడు. 5 ఏళ్లలో గుడ్డు పెట్టాడు. ఎంత గుడ్డు పెట్టాడు. మరి పొదగాలి కదా! నీకు తెలియంది కాదు. కాకపోతే ఏంటంటే ఆ గుడ్డు ఏంటి అనేదాన్ని మొన్న రేవంత్ రెడ్డి గారు చూపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపించాడు. ఏంటా అంటే గాడిద గుడ్డు అని. గాడిద గుడ్డు ఎక్కడ పెట్టాలి అది వేరే విషయం. గాడిద గుడ్డు అని చెప్పి మొన్న చూపించాడు. సో అది. సో టీచర్ నియామకాలు లేని బడులు. అసలు బళ్ళు ఎక్కడున్నాయి? ఏమీ లేవు. తర్వాత అప్పులు, పప్పులు, బెల్లాలు, కులాల మధ్య చిచ్చు రాజకీయాలు, ప్రభుత్వ భవనం ప్రజావేదిక కూల్చివేతతో మొదలై ప్రభుత్వ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపుతో 5 ఏళ్లు ముగిసింది. 5 ఏళ్లు ముగిసిపోయింది. అన్నీ ఇంతే. 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను. నన్ను వేలు పెట్టి నడిపించాలి. సుబ్రహ్మణ్యం అన్న, సవాంగం అన్న అదే అంటే గౌతమ్ సవాంగ్ అన్నప్పుడు బాగానే ఉన్నారు. తర్వాత సవాంగవంగమం ఏదో తర్వాత అన్నారు. అది వేరే విషయం. ఆ తర్వాత శామ్యుల్ అన్న. నన్ను మీరు నడిపించాలి వేలు పట్టి. 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను. 6 నెలలు కాదు 5 ఏళ్ళు అయింది. మంచి ముఖ్యమంత్రి కాదు. ముంచే మనిషి. ముంచే జగన్మోహన్ రెడ్డి. ఇది ఆయన అనిపించుకున్నది. హీ ఈజ్ జస్ట్ అ ఫెయిల్యూర్. అమ్మో సక్సెస్ ఒకటి ఉందండోయ్. ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంలో, తప్పుడు కేసులు పెట్టి ఇష్టారీతిని వ్యవహరించడంలో వీటిలో చాలా సక్సెస్ అయ్యాడు. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అందులో డౌట్ లేదు. ప్రజల్ని మోసం చేయడంలో మాత్రం 100% సక్సెస్ రేట్. ప్రజల్ని అలాగే ట్రైనింగ్ ఇవ్వడంలో తనలాగే తన మంత్రివర్గము, తన వాళ్ళు, తన పార్టీ వాళ్ళు ఉండాలి అనేటువంటి దానికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తయారు చేయడంలో కృతకృత్యుడయ్యాడు 100%. ఏం చెప్పుకోవాలి ఇంకా? ఏం చెప్పుకోవాలి? ఏం చేశాడని చెప్పుకోవాలి? అందరికీ లబ్ధి చేకూరిందా? అందరికీ సంక్షేమ ఫలాలు అందాయా? ఇచ్చేది 10 రూపాయలు, గుంజుకునేది 100 రూపాయలు. ఇది మాత్రం మనకు అక్కర్లా. అస్సలు అక్కర్లా. 10 రూపాయలు ఇచ్చేసాడు కదా! 10 రూపాయలు ఇచ్చాడు కదా డైరెక్ట్‌గా నాకు. నీ అంకమ్మ నీ జోబులోంచి 100 రూపాయలు తీసుకుంటున్నాడురా, వెనక్కి 90 రూపాయలు తీసుకుంటున్నాడురా పన్నులేసి. రోడ్లు లేవు, బండి బొక్కడిపోతే, లేదంటే నువ్వు పడితే అటు హాస్పిటల్‌కి పోవాలి, లేదంటే బండి రిపేర్‌కి పోవాలి. తర్వాత నుంచి మళ్ళీ అదనపు ఖర్చులు. నీ ఉద్యోగం ఉడబీకాడు. ఇసుక లేదు. భవన నిర్మాణ కార్మికులకైతే అసలు బ్రతుకే లేకుండా పోయింది. చాలామంది అడుక్కుని తింటున్నారు. ఏంటి పరిస్థితి? చదువుకుంటామయ్యా అంటే, మీరు చదవడానికి వీల్లేదు అసలు. మీరు పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి. మీకు తెలుగులో అసలు అవసరం లేదు. సరే అండి ఇంగ్లీష్‌లో చదువుకుంటాం టీచర్లు కావాలి కదని చెప్పేవాళ్ళు అంటే, మీ తెలుగులో చెప్పేవాళ్ళు మీరు ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసుకోండయ్యా. బైజూస్ వాడు ట్యాబ్‌లు ఇచ్చాడు కదా! మునిగిపోయిన కంపెనీ వాడు. హాస్పిటల్స్ లేవు.
హాస్పిటళ్ల మీద మళ్ళీ దాడులు, కక్ష సాధింపులు, ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకపోవడాలు. ఎన్ని చెప్పాలి. అట్టడుక్కి తీసుకెళ్ళిపోయాడు అమరావతిని అసలేమీ లేకుండా. రాష్ట్ర అభివృద్ధి అనే దాన్ని అట్టడుగు నిలబెట్టి, క్రైమ్ రేట్‌ని మాత్రం విపరీతంగా పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏమనాలింకా? ఇది ఈ 5 ఏళ్ల పరిపాలన మొత్తం అంతా కూడా. సర్వం సర్వనాశనం, విధ్వంసం, వినాశకరం, వైపరీత్యం, ప్రకృతి కాదు జగన్ వైపరీత్యం. జగన్ అనే తుఫాను ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టుముట్టింది 5 ఏళ్ల క్రితం. ఒక్క ఛాన్స్ నాకివ్వండి అని. ఏదో నమ్మిచ్చారు. చేసింది ఏమీ లేదు. అంతా కక్ష సాధింపు, కూల్చివేత తప్ప. కూల్చివేత, కక్ష సాధింపు. ఇవే ఆయనకి తెలిసినటువంటి అభివృద్ధి, సంక్షేమం అనేది. అంతే తప్ప రాష్ట్రానికి రావాల్సినటువంటి పరిశ్రమలు ఏంటి, రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలేంటి, వీటి మీద ఏదీ లేదు. మాట్లాడితే నేను కులం చూడను, మతం చూడను, నా అవ్వాతాతలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా రాష్ట్ర ప్రజలందరూ సర్వనాశనం తప్ప ఏమీ మిగల్లా. ఇదొక ఎగ్జాంపుల్‌గా మొత్తం భారతదేశమే కాదు, ప్రపంచ నేతలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పరిపాలకుడు అంటే ఇలా ఉండకూడదు అనేది. సో, రేపు 4వ తారీఖు ప్రజలు పంపించడానికి సిద్ధమయ్యారు అనేది మాత్రం కాస్త స్పష్టంగా వినిపిస్తున్నటువంటి ఒక మాట. చూద్దాం మరి ఏమవుతుంది అనేది. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.